హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్మాల్ గార్డెన్. ఇది వచ్చేసి నైట్ మిగిలిన అన్నం అనమాట. అన్నంలో కొంచెం వాటర్ వేసేసి ఇలా ఆనియన్స్ వేసి పెట్టేశాను. ఇందులో ఇప్పుడు మనము పెరుగు వేసుకుందాము. పెరుగు ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి అన్నంలో. ఇలా కలుపుకొని తింటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందంటే, కడుపులో చల్లగా ఉంటుంది. ఈ ఎండల కాలం కదా, ఈ ఎండలకన్నది ఒళ్ళు వేడి చేయకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇది రైతన్నలు మెచ్చిన అన్నం అన్నమాట. మన పూర్వీకులు కూడా ఇలాగే తినేవాళ్ళు. మనమంటే ఇప్పుడు ఇలా స్టీల్ గిన్నెలలో అలా తింటున్నాము, కానీ పూర్వీకులు అలా కాదు. ఆకులు ఉంటాయి కదా, బాదం ఆకులు, అరిటాకులు, వీటిని పొట్లంలాగా చుట్టి అందులో పెట్టుకొని తినేవాళ్ళు. ఇందులో వచ్చేసి మనము సైడ్ డిష్గా కూడా ఏం తీసుకుంటానో చెప్తాను చూడండి. ఇది వచ్చేసి పండు మిరపకాయల కారము. ఇది నంచుకుంటూ తింటే మజాగా ఉంటుంది. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఇలా ఆనియన్, ఇలా ఒక ఎర్రగడ్డ ముక్క తీసుకొని ఇలా అన్నం తీసుకొని ఇప్పుడు ఇలా కారం తీసుకొని నాలుగు మీద పూసామంటే ఉంటుంది చూడండి, ఇంకా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు పిల్లలకైతే కనుక ఇది పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి అని చెప్పేసి అందరూ ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరూ ఇలా అయితే పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా తినండి. అందులో ఎండలు కదా, ఎండలకి ఇది చాలా మనకి సంరక్షిస్తుంది అన్నమాట. ఓకేనా, అలా ముద్దకి నాలుగు మీద మనం పెట్టుకుంటే అబ్బా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.